రైట్, ఇక వైఎస్ఆర్సీపీ నేతలపై ఈ కేసుల పరంపరపై మా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ లోకేష్ అందిస్తారు. లోకేష్, చెప్పండి, అనుకున్నదే జరిగింది, సో కేసులు ఖచ్చితంగా ఉంటాయని తెలుసు. సో అయితే ఎంతమంది మీద కేసులు పెడతారు? అక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూడడానికి వచ్చిన వేలాదిగా వచ్చిన అభిమానులు, కార్యకర్తలు, వాళ్ళందరి మీద కూడా కేసులు పెడతారా? ప్రస్తుతం ఎవరెవరి పేర్లు నమోదయ్యాయి, ఏంటి మీద ఇన్పుట్స్? హరి, రాష్ట్ర వ్యాప్తంగా కూడా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా కూడా అక్కడ అడ్డంకులు సృష్టించడం, ఆంక్షలు విధించడం, అనంతరం పర్యటన ముగిసిన వెంటనే కూడా ఆ పర్యటనలో పాల్గొన్నటువంటి కీలక నేతలు, ముఖ్య నేతలు, కార్యకర్తలు, అమాయకులపైన అక్రమ కేసులు బనాయించడం అనేది పరిపాటిగా మారింది చంద్రబాబు సర్కార్కి. అయితే ఈ నేపథ్యంలోనే నిన్న ఏదైతే నెల్లూరు జిల్లా పర్యటన అనంతరం కూడా అయినటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి పైన కూడా 2 అక్రమ కేసులు బనాయించారు పోలీసులు. ఏదైతే పోలీసు ఆంక్షలు, అదేవిధంగా కార్యకర్తలపై తనపై దాడికి యత్నించినటువంటి పోలీసుల మధ్య వాగ్వాదానికి నిరసిస్తూ కూడా ఆయన నడి రోడ్డుపై బైఠాయించి శాంతియుతంగా నిరసన తెలిపినందుకు గాను 30 పోలీస్ యాక్టుని నిరాకరించారు, నిబంధనలను ఉల్లంఘించారు అని చెప్పి కూడా ఒక కేసు నమోదు చేశారు. అదేవిధంగా ఈ పోలీసులకి అదేవిధంగా కార్యకర్తలకి మధ్య జరిగినటువంటి తోపులాట్లో ఒక బ్యారిగేట్ మీద పడి ఒక హెడ్ కానిస్టేబుల్కి చేతికి గాయాలయడంతో కావాలనే గాయపరిచారని చెప్పి కూడా మరో అక్రమ కేసుని ప్రసన్న కుమార్ రెడ్డితో పాటు సిటీ అధ్యక్షుడైనటువంటి బొప్పాలి, అదేవిధంగా ప్రభాకర్ రెడ్డి వ్యక్తులపైన కూడా 3 పైన కూడా కేసులు నమోదు చేశారు. ఇంకా అదర్స్ అని కూడా ఎఫ్ఐఆర్లో నమోదు చేసినటువంటి పరిస్థితులుగా కూడా కనిపిస్తుంది. ఇంకా ఎంతమంది దాంతో యాడ్ చేస్తారని కూడా వేచి చూడాలి. ఇది కేవలం 2 కేసులు, అదేవిధంగా 24 గంటల గడవక ముందుగానే, అంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటన ముగించుకుని 24 గంటల గడవక ముందుగానే 2 అక్రమ కేసులు నమోదైనటువంటి నేపథ్యంలోనే ఇంకా అనేక కేసులు బనాయించేటువంటి పరిస్థితులు చాలా క్లియర్గా నెల్లూరు జిల్లాలో కనిపిస్తున్నాయి. ఏదైతే ఆంక్షలను కాదనుకొని కూడా బ్యారిగేట్లను బద్దలు కొట్టుకుని, అదేవిధంగా లాఠీ చార్జీలు తిని మరీ కూడా తమ అభిమాన నాయకుడైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూడడానికి వచ్చినటువంటి కార్యకర్తలపైన ఈ అక్రమ కేసుల పరంపర అనేది కొనసాగుతూనే ఉంటుంది. ఇంకా ఎన్ని కేసులు బనాయిస్తారు, అదేవిధంగా ఎంతమంది ముఖ్య నేతలను, మాజీ మంత్రులను, ఎమ్మెల్యేలను ఈ కేసులో చేరస్తారనేది కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే నెల్లూరు జిల్లాలో కనిపిస్తుంది. ఆల్ రైట్ లోకేష్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్.